హలో హాయ్ అండి అందరికీ. సో నేనైతే చికెన్ పకోడీ అయితే చేశాను. సో ఈవినింగ్ స్నాక్స్కి అని చెప్పేసి చికెన్ పకోడీ అయితే చేశాను. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నగా అయితే ముక్కలు కట్ చేసుకున్నాను. చికెన్ పకోడీకి చిల్లీ పౌడర్ అయితే వేశాను. సో కాస్తంత సాల్ట్ కూడా వేశాను. అలాగే కాస్తంత పసుపు వేశాను. సో ఇంట్లో ఉన్న మసాలాలే అన్నీ కూడా వేసాను. చికెన్ మసాలా అవన్నీ కూడా ఏవి వేయలేదండి. సో ధనియా పౌడరు, పసుపు, కారం ఇవి మాత్రమే వేసాను అనమాట. సో నా స్టైల్లో నేనైతే చికెన్ పకోడీ అయితే చేశాను. సో అల్లం వేసాను కాస్తంత. ఇప్పుడైతే అంతా కూడా బాగా కాస్తంత కార్న్‌ఫ్లోర్ పిండి కూడా వేసాను. ఎందుకంటే చికెన్ పకోడీకి మెయిన్ కావాల్సిన ఐటెం కార్న్‌ఫ్లోర్ పిండి అండ్ శనగపిండి. చూడండి 2 స్పూన్లు అయితే కార్న్‌ఫ్లోర్ పిండి అయితే వేసాను. ఇప్పుడు అంతా కూడా మిక్స్ అయ్యేదాకా ముక్కకు బాగా అంటుకునేలాగా బాగా అయితే మిక్స్ చేసి పెట్టి ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ అలాగే పక్కన పెట్టాలి. సో తర్వాత కాసేపు టైం పడితేనే బాగుంటుందండి టేస్ట్. నేను శనగపిండి వేయడం మర్చిపోయా, మళ్ళీ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే డీప్ ఫ్రై కావడానికి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సో ఆయిల్ హీట్ ఎక్కాక చూద్దామని ఒకటి వేసి చూసాను. ఆయిల్లో మెల్లమెల్లగా వేస్తున్నాను అనమాట. నాకు అసలే భయం అండి చికెన్ పకోడీ వేయాలంటే. మెయిన్ ఆయిల్లో బజ్జీలు కానీ ఇలా వేయాలంటే చాలా భయం అనమాట. సో మెల్లగా అయితే వేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నాను అన్నది. ఓ పక్క చిన్నగా వర్షం పడుతుంది, వెదర్ చాలా కూల్గా ఉంది. సో ఈవినింగ్ టైంలో ఇలా చికెన్ పకోడీ చేసుకొని వేడివేడిగా అలా తింటుంటే ఎంత బాగుంటుంది చూడండి. ఎప్పుడైనా మీరు తిన్నారా? తింటే కామెంట్ చేయండి. సో నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. బాగా డీప్ ఫ్రై కానివ్వాలి. చికెన్ పకోడీ అనేది బాగా రెడ్ కలర్ వచ్చేదాకా బాగా డీప్ ఫ్రై కానివ్వాలండి. అప్పుడే స్పైసీగా క్రిప్సీగా అనిపిస్తుంది అనమాట. మనం తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంటుంది. చూడండి. సో మీరు ఎప్పుడైనా ఇలా ఈవినింగ్ టైము సో వర్షం పడుతుంటే ఇలా వేడివేడి చికెన్ పకోడీ చేసుకొని తిన్నారా? తింటే కామెంట్ చేయండి. సో నేనైతే మాకు ఇక్కడ వెదర్ కూల్గా ఉంది, చిన్నగా జల్లులు అయితే పడుతుందన్నమాట. సో నేను చికెన్ పకోడీ అయితే చేద్దామని చెప్పేసి చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను అనమాట నా స్టైల్లో. చూడండి ఇలా రెడ్గా అయినాక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట. ఏం మసాలా అవసరం లేదండి, మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా అప్పటికప్పుడే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్టే నేను ఇలా వేసింటే అయిపోతుండే నాకు. నేను హ్యాండ్తో వేసాను టెన్షన్తో, ఇప్పుడైతే గరిటెతో వేస్తున్నాను అనమాట. అదేదో ఫస్ట్ వేసింటే అయిపోతుండే. నాకు నిజంగా చాలా భయం అండి ఆయిల్లో ఇట్లా వేయాలంటే. సో ఇప్పుడైతే ఇంకో రెండో వాయి అయితే వేసుకున్నాను. అది కూడా సేమ్ బ్రౌన్ కలర్ బాగా రెడ్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై కానిచ్చుకోవాలన్నమాట. చూడండి ఎలా అవుతుందో. రెడీ అయిపోయిందండి చికెన్ పకోడీ. చూడండి వేడివేడి చికెన్ పకోడీ అండ్ బయట పక్క వర్షము చల్లదనానికి వేడివేడి చికెన్ తింటుంటే ఆహా ఎంత బాగుంటుంది చూడండి. లెమన్ కానీ ఆనియన్ కానీ ఇలా పిండుకొని నిజంగా తింటుంటే చాలా బాగుంటుందండి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. వావ్ సూపర్ ఉందండి టేస్ట్ మాత్రము. నిజంగా క్రిప్సీగా చాలా నేను చేసిన ఈ చికెన్ పకోడీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.
అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుంటాను. ఓకే అండి, మరి బాయ్ బాయ్. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.